సిటీలో ట్రాఫిక్ పోలీసుల పనితీరుపై వాహనదారుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫోటోలు తీసి చలాన్లు విధించడంపై చూపిస్తున్న శ్రద్ధ నగరంలో మౌలిక వస్తువుల కల్పనపై లేదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద స్టాప్ లైన్, జీబ్రా క్రాసింగ్లు పూర్తిగా చిరిగిపోయి కనిపించకుండా పోయినా వాటిని దాటారంటూ చలాన్లు మాత్రం యథేచ్ఛగా విధిస్తున్నారని వాపోతున్నారు. ఇటీవల నగరానికి చెందిన ఓ బైకర్కు స్టాప్ లైన్ క్రాసింగ్ ఉల్లంఘన కింద 235 రూపాయల చొప్పున 2 సార్లు చలానా పడింది. ఈ చలానా మెసేజ్ చూసి షాక్ అయిన ఆ వాహనదారుడు ఆ సిగ్నల్ వద్దకు వెళ్లి చూస్తే అసలు విషయం అర్థమైంది. అక్కడ స్టాప్ లైన్, జీబ్రా క్రాసింగ్ ఆనవాళ్లు కూడా లేవు. రోడ్డుపై పెయింట్ మొత్తం చెరిగిపోయి ఎక్కడ ఆగాలో ఎక్కడ దాటకూడదో తెలియని పరిస్థితి నెలకొంది. లైన్స్ కనిపిస్తే కదా ఫాలో అవ్వడానికి. రోడ్డు మీద ఎక్కడా తెల్లటి గీత లేదు. జీబ్రా క్రాసింగ్ అయితే అసలు గుర్తే లేదు. పెయింట్ వేసి ఏళ్లు గడుస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. కానీ అదే సిగ్నల్ వద్ద కెమెరా పెట్టి లైన్ దాటామని ఫోటో తీసి చలానా మాత్రం పంపిస్తున్నారు. ఇదెక్కడి న్యాయమని ఆ బైకర్ ప్రశ్నించాడు. ఇది ఒక్క సిగ్నల్ వద్ద సమస్య కాదని, హైదరాబాద్ లో చాలా ప్రధాన కూడళ్లలో ఇదే పరిస్థితి ఉందని వాహనదారులు చెబుతున్నారు. అమీర్పేట, పంజాగుట్ట, ఎల్బీ నగర్, కూకట్పల్లి, మియాపూర్ లాంటి రద్దీ ప్రాంతాల్లో సిగ్నల్స్ వద్ద స్టాప్ లైన్, జీబ్రా మార్కింగ్లు చెరిగిపోయి ఏళ్లైందని అంటున్నారు. వర్షాకాలంలో రాత్రి సమయాల్లో అయితే పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని వాపోతున్నారు. చలానాలు వేయటం తప్పు కాదని, కానీ ముందు నిబంధనలు పాటించేలా మౌలిక సదుపాయాలు కల్పించాలని వాహనదారులు కోరుతున్నారు. మొదట అన్ని సిగ్నల్స్ వద్ద థర్మోప్లాస్టిక్ పెయింట్ తో స్టాప్ లైన్, జీబ్రా క్రాసింగ్లు స్పష్టంగా వేయించాలి. ఆ తర్వాత నిబంధనలు ఉల్లంఘిస్తే చలానాలు వేస్తే ఎవరికి అభ్యంతరం ఉండదు. లైన్స్ లేకుండా గాల్లో ఉన్న గీత దాటామని ఫైన్ వేస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. దీనిపై ట్రాఫిక్ విభాగం అధికారులను సంప్రదించగా రోడ్డు మార్కింగ్ బాధ్యత జీహెచ్ఎంసీదని, తాము ఉల్లంఘనపై మాత్రమే చర్యలు తీసుకుంటామని చెబుతున్నట్టు సమాచారం. అయితే వాహనదారులు మాత్రం ట్రాఫిక్ పోలీసులు జీహెచ్ఎంసీ సమన్వయంతో పనిచేయాలని, ప్రజల నుంచి వసూలు చేస్తున్న చలానా సొమ్ముతోనైనా రోడ్డు మార్కింగ్లు వేయించాలని డిమాండ్ చేస్తున్నారు. మొత్తం మీద టెక్నాలజీ పేరుతో చలానాలు విధించే ముందు కనీస మౌలిక వసతులు కల్పించవలసిన బాధ్యత అధికారులదేనని సిటిజన్లు స్పష్టం చేస్తున్నారు. మరి అధికారులు ఈ సమస్యపై ఎప్పుడు స్పందిస్తారో చూడాలి.